మరి చేయనప్పుడు ఇది ఏంది అంటున్నా. మా బబ్లు నువ్వేమైనా ప్లానింగ్ చేస్తున్నావా చెప్పు, నాకు అర్థమవుతలే. రాయు ప్రేమలేఖ. నాకేం తెలియదు బావా. నీకేం తెలియదు ఈ లెటర్ వచ్చిందా? నేను నిన్ను 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా అంట. సముద్రంలో పోయి ఈత కొడతారా? లవ్ యూ. ఏంటి బబ్లు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్. ఈ రోజు మా బావ మీద అయితే ప్రాంక్ చేయబోతున్నా. చెప్పు బబ్లు, బావ మీద ఏం ప్రాంక్ చేద్దాం? నీకే తెలియాలి బావతో మంచిగా, బావ ఏం ఎక్స్ప్రెషన్ ఇట్లుంటుందో నీకే తెలుసు, నువ్వే చెప్పాలి. సరే, లవ్ లెటర్ ప్రాంక్ చేద్దాం. అంటే నాకెవ్వరో లవ్ లెటర్ రాసినట్టు ఆ ప్రాంక్ చేద్దాం. అంటే ఈ లెటర్ నేనే రాసుకున్నా లెటర్, కానీ వేరే ఎవరో రాసినట్టు చూపిస్తా బావకి. బావ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం, సరేనా? ఫోన్ చేద్దామా మరి? ఫోన్ చేయి. హలో 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 బావా. ఆనంద్ ఎక్కడున్నావు బావా? బయట ఉన్నా. ఈ నెంబర్ ఎవరిది? బబ్లుదే. బబ్లు. నా దగ్గరనే ఉన్నాడు, కానీ నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి పైకి రా. నేను బయట వస్తున్నా, ఒక 5 minutes లో వచ్చేస్తా. తొందరరా, జల్దీరా. ఏంటి అంత అర్జెంట్? ఏంటి? ఏం లే, కొంచెం పనున్నాయి నీతోటి. పైన ఏం చేస్తారు? ఏం లేదు. సరే, అర్జెంట్ అంటున్నావు కదా, వస్తున్నా. ఓకే సరే, వస్తున్నాడు ఇక. ఇప్పుడు ఈ లెటర్ చూసి మా బావ రియాక్షన్ చూడాలి. మస్తు ఆడుకుంటా ఇవాళ మా బావతోటి. ఇప్పుడు అక్క మీద చేస్తారు, ఈసారి బావ మీద చేస్తున్నాం ప్రాంక్. ఎట్లుండదో చూడదు. A few minutes later. చెప్పు బావా, బబ్లు, ఏం చేస్తున్నారా? ఏం చేస్తలే అక్క. ఎటు పోయినావు? పని మీద బయటకు పోయి వస్తున్నా. చెప్పు ఏంటి? అవునా? ఏంలే, కొంచెం పని ఉంటే పిలిచిన. ఏం పని చెప్పు మరి, అంత వయ్యారంగా చెప్తున్నావు. వయ్యారంగా అంటే సిగ్గుపడుతూ చెప్తున్నావు. ఏంద్రా మ్యాటర్? మీ ఇద్దరు అక్క ఏమో సర్ప్రైజ్ ఇస్తాను నీకు. సర్ప్రైజా? అమ్మ, ఈ మధ్యలో సర్ప్రైజులు కూడా ప్లానింగ్ చేస్తున్నా. నువ్వు మొత్తం షాక్ ఏతో. షాక్ సర్ప్రైజ్. అప్పటి నుండి చూపిస్తున్నా, అసలు చూస్తలేవు. నీకు అసలు నిజంగా మైండ్ లేదు. ఏం చూపిస్తున్నావు? నీ ఫేసే కనిపిస్తుంది. ఏం అదే ఇదేంటి? నువ్వే చూసుకో. సర్ప్రైజ్ అంటే ఇదా? చూసుకో. బబ్లు, ఏంట్రా ఇది? ఓపెన్ చేసాడు మొత్తం. నేను తెల్లగా అవుతా ఉంది. ఏముంది? మొత్తం ఓపెన్ చేసాడు మొత్తం. ఆశ్చర్యపోతావు. కమన్ ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్ అంటే ఓపెన్ ఇట్ అంటే ఏంటి? మొత్తం ఓపెన్ చేయడమా? ఏంది ఇది మ్యాటర్ అంతా? ఏంటిది? కనిపిస్తలే లవ్ లెటర్. మరి నాకు ఇప్పుడు ఇస్తున్నావు? అది నీకు కాదు, నాకు ఇచ్చిల్లు. ఏంద్రా ఇది? లవ్ లెటర్ నీ కోసం కాదు, నాకు రాసి ఇచ్చిల్లు. ఇగో నీకు ఈ మధ్య నీకు లవ్ లెటర్లు కూడా రాసిస్తున్నారా? అవును మరి. వామ్మో, అంటే నీ రేంజ్ అట్లా ఉన్నది అన్నమాట. అసలు ఏంది ఇది? ఎవరు రాసి నా ఇచ్చిండు? రేంజ్ ఇప్పుడే తెలుస్తుందా నీకు? సరే గానీ ఫస్ట్ ఎవడు చెప్పు, ఎవడిది? ఎవడు అరే ఎవరు రాసి ఉండదు నాకేం తెలుసు. ఎవరు రాసిల్లు నాకేం తెలుసు. పడేసిరు అలా చూస్తేనేమో అక్క పేరు ఉన్నాడా. బబ్లు తీసుకొచ్చిండు. నువ్వు తీసుకొచ్చినా? ఎవరు? ఏంది? ఏం చేస్తున్నావు? నందు కింద వరండాలా ఎవరో పడేసి వచ్చిల్లట. ఎవరు పడేసిల్లో ఏందో. మరి నాకెందుకు ఇస్తున్నావు? అంటే నీ పేరు ఉందా ఇందులో? తీసుకోవా అంటే నాకు తీసుకోవా నువ్వు? రెస్పాన్సిబిలిటీయా? లెటర్ చదివినాక తెలుస్తుంది. సరే చెప్తా. అంటే నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు అంటున్నా. నేనేం చేస్తున్నా? మరి లెటర్ ఎట్లా వచ్చింది? వరండాలో ఎవరు పడేసిలో నాకేం తెలుసు. బబ్లు తీసుకొచ్చిండు. ఎవడెందుకు పడేస్తాడు? నాకు అర్థమైతలే. లెటర్ వస్తే చేతికి ఇస్తారు ఎవడన్నా గానీ. ఎవడన్నా వస్తే చేతికి ఇస్తాడు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు పడేవాడు ఎవడన్నా. మరి నాకు డైరెక్ట్ చెయ్యలే. డైరెక్ట్ అక్కకి రాసిన తీసుకోపోయి మీ
మీ అక్కకి అన్ని ఇస్తాడు ఎవడన్నా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడతా, అన్ని మాట్లాడతా. ఇప్పుడు ఇది చదివిన తర్వాత చెప్తా ఎవడు రాసిండు ఏందో. అలా ఫస్ట్ ఏముందో చదువుతున్నా ఆగు, చదువుతావు. ఒక్కొక్కటి బయట పడతాయి కదా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇగో నేను నీలాగా పిచ్చి పిచ్చి పనులు చేయను, అర్థమైతుందా? మరి చేయనప్పుడు ఇది ఏంది అంటున్నా. మా బబ్లు నువ్వేమైనా ప్లాన్ చేస్తున్నావా చెప్పు, నాకు అర్థమైతలే. ఆయనకేం అవసరం, ఆయనకేం అవసరం చెప్పు. సరే సరే ఆగు, చదువుతా. చదువు. నా ప్రియాతి ప్రియమైన ప్రేయసికిగా. ప్రేయసి అంటే అమ్మాయి. అమ్మాయి అంటే ఎవరు? నేనే. వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళల్లో నువ్వు. ఎంతమంది అమ్మాయి? ప్రియాతి, నా ప్రియాతి ప్రియమైన ప్రేయసికి రాయు ప్రేమ లేఖ. ఎస్. నువ్వేంటి అంత మురిసిపోతున్నావు? మరి అంటే ఆడలంతే. అంత ఎందుకు మురిసిపోతున్నావు? ఏమంతా నీకు అనిపిస్తుందో మా అరే ఆ లెటర్ నాకు రాసిండు, అప్పుడు నేను మురగపోతే నువ్వు మురుస్తావేంది మరి? పని చెప్తా ఎవడు రాసిండేదో. ఇప్పుడు వాడిని తీసుకోరాకపోతే అప్పుడు చెప్తా. ఎవరి జీవితం నాశనం చేద్దాం అనుకుని ఉంటున్నావు. ఏం ప్లాన్లు వేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులుగా నేనేదో చేసుకుంటా. వాడెప్పుడో గానీ నా జీవితం నాశనం చేయడానికి రాసినట్టున్నది లెటర్. నాకేం తెలియదు బావా. నీకేం తెలియంది ఈ లెటర్ వచ్చిందా? నీకేం తెలియంది వచ్చిందా అంటున్నా. అరే నాకేం తెలుసు. సరే సరే చెప్తా. చెప్పు బబ్లు బావకి. ఏం చెప్తాడు వాడు? నిన్నెందుకు పిలుస్తాం మరి చదవమని? మేమే చదివి చింప వదలేస్తుండే. నీకు తెలియాలనే కాదు. నందు నేను నిన్ను 6 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా అంట. అంటే అంత ప్రేమ పెట్టుకొని ఉన్నాడా? నాకు అర్థమైతలేదు. 6 సంవత్సరాల నువ్వేంద్రా పోయి అక్కకి సపోర్ట్ చేస్తున్నావు? అంటే మీ బావ ఏమైపోయినా నీకు పర్వాలేదు. మంచి 6 సంవత్సరాలు మంచి ఆడు లవ్ చేస్తుండు అంటే ఎంత పెద్ద అంటే నేను నా ప్రేమ కదా, మీ అక్కని బాగా చూసుకుంటలేనా? అది నాదంతా ఇక వేస్టేనా? అది మీకే తెలియాలి. నువ్వు రోజు చూస్తున్నావు కదా, నీకు తెలుసలేదా? బయట గిట్ట అంత లవ్ అంటే చాలు కానీ ఫస్ట్ చదువు. చదువుతాను ఒక్కొక్కటి. ఇప్పుడు బయటకు వస్తాయి కదా, అప్పుడు నీకు ఇంకా డైరెక్ట్ విడాకులు అవుతాయి ఇక. నాకు అవసరం కూడా లేదు. నాకు ఒక్క రోజు లెటర్ వస్తేనే నువ్వు అన్ని సీరియస్ అయిపోయి ఏమేమో ఆలోచించినావు. ఆ లెటర్ నేను అసలు నాకు ఎవరు ఆ పేరు లేదు, ఏ ఊరు లేదు, పేరు లేదు. ఇప్పుడు నువ్వేమో లెటర్ అని చెప్పి నువ్వు నాకు ఇక్కడ దగ్గర తీసుకొచ్చి మరీ చూపిస్తున్నావు. నందు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా అంట. అంటే అంత ఇష్టం నీకు. అంటే వాడు నిన్ను లవ్ చేస్తుండు. సరే 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 ఆగు. నీకోసం సముద్రం అంత ప్రేమ నా దగ్గర ఉంది. సముద్రంలో పోయి ఈత కొడతారా? లవ్ యూ. ఏంటి చెప్పించకున్నది నువ్వు అనవసరంగా. నాకు నేను ఫుల్ సీరియస్ అయిపోతా, నేను కొట్టేస్తా చెప్తున్నా. ఎందుకు కొడతావు నువ్వు? సరే మరి నువ్వు మూసుకొని వినాక లవ్ యూ గివ్ అని చెప్పి నువ్వు లేనిపోని చేస్తున్నావు. సరే 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 బబ్లు